కనకదుర్గమ్మ తల్లి యొక్క మూర్తిలో ఉన్న వైచిత్రి ఏమిటంటే అమ్మ 8 భుజాలతో ఉంటుంది. అష్టాదశ భుజాదేవి అని ఆ అమ్మవారు అష్టభుజాదేవి 8 భుజాలతో ఉంటుంది. 8 భుజాలతో ఉన్నటువంటి అమ్మ ఇలా కూర్చుని త్రిశూలం పట్టుకుని కిందకి పొడుస్తున్నట్టు కనపడుతుంది. అలా ఉంటే సాధారణంగా ఎలా ఉండాలి? కొంచెం క్రౌర్యంతో ఉండాలి. కానీ మీరు అమ్మ ముఖం వంక చూడండి, ముఖం అంతా పసుపు రాసేసుకుని, పెద్దింటమ్మ కదా, సనాతనమైన తల్లి కదా, అందరికీ ఆశీర్వచనం ఇచ్చే తల్లి కదా, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మని ఆయన చేత నమ్మితి నామనంబున సనాతనులైనవు మా మహేషులన్న రుక్మిణీదేవి చేత స్తోత్రం చేయబడిన తల్లి కదా. ఇంత పసుపు రాసుకుని, ఇంత పెద్ద గుండ్రం కుంకంబొట్టు పెట్టుకుని, అమ్మవారు ఎర్రటి పెదిములు ఏ దేవుడి శక్తినైనా మనం సందేహించవచ్చు, కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ, ఇంకా పరాశక్తి పరాకాష్ఠ. ఆవిడ అత్యంత శక్తివంతుడు. రాముడు అంత అందమైన వాడు ఎందుకేంటంటే లలితాదేవి రూపం. శ్రీకృష్ణుడు అంత ఘనకార్యాలు ఎందుకు చేయగలిగాడంటే శ్యామలాదేవి అంశ. భగవంతుడు శ్రీకృష్ణుడు ఒక్కసారిగా కొద్ది సమయంలో 2-2.5 గంటల్లో అంత భగవద్గీత ఎందుకు చెప్పగలిగాడు తక్కువ సమయంలో అంటే శ్యామలాదేవి ఆయన్ని ఆవేశించింది. ఇప్పుడు భగవద్గీత చెప్పడానికి నువ్వే కారణం కదమ్మా అన్నాడు కాళిదాసు. అది కృష్ణుడు కూడా చెప్పాడు. తర్వాత ఎప్పుడో మళ్ళీ అర్జునుడు భగవద్గీత మళ్ళీ చెప్పమంటే ఏమైనా రికార్డా, టైప్ రికార్డా అని అడిగాడు. ఒక మహాయోగ శక్తి నన్ను ఆవేశించి చెప్పానయ్యా, లేకపోతే నేనేమంటే చెప్పడానికి. ఆ మహాయోగ శక్తి శ్యామలాదేవి అని అశ్వమేధ పర్వంలో అర్జునుడు కృష్ణుడు చెబుతాడు. భారతం మొత్తం చదివితే తెలుస్తుంది. మహాయోగ శక్తులవి. ఆ శ్యామలే కృష్ణుడి యొక్క అభిషేక మూలం. ఆ లలితాదేవి రాముని యొక్క అవతారం. ఒక్కసారి వెళ్ళి భ్రమరాంబ అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లైనా కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకి కూడా పూర్ణంగా 3 తరాలు చూసి హాయిగా 10 మంది చేత పండు ముత్తైదువా అనిపించుకుని, ఎవరింట్లో బిడ్డ పుట్టిన ఆవిడ కట్టి విప్పిన చీర పట్టండని తీసుకెళ్ళి అమ్మవారి ప్రసన్నమవుతోందని గుర్తు ఏంటంటే కుంకుమ వాసన ముందొస్తుంది. బాగా కుంకుమ వాసన వచ్చేయడం మొదలవుతుంది. మీరు కాసేపటికి గమనించి ఏంటి ఇంత కుంకుమ వాసన అని చుట్టూ చూస్తే ఎక్కడ ఉండదు. లేదా అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయత్నపూర్వకంగా అక్కడెక్కడో కుంకం పడినది ఇంత కుంకమైనా అందులోంచి నాసాపుటములు అదిరిపోయే కుంకం అంటే అమ్మవారు అక్కడే ఉండి అనుగ్రహించేస్తోందని చెప్తూ, ఇది ధ్యానమగ్నులైన వారికి మాత్రమే తెలుస్తుంది రహస్యం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఒకటి లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, హనుమ యొక్క అనుగ్రహం ఒకటి. ఈ 2 చాలా తొందరగా వచ్చేస్తుంది, చాలా తొందరగా కనపడుతుంది. ఎక్కువ సమయం పట్టదు, చాలా తొందరగా.